ఏ రకమైనటువంటి చట్టాలొస్తే ఈ దేశంలో ఉండేటువంటి మహిళలకి నిజమైనటువంటి న్యాయం జరిగేందుకు ఆస్కారం దొరుకుద్ది? ఇన్‌ఫాక్ట్ లత గారు ఇందాక మాట్లాడుతూ 490 ఒక్కటే కాస్త అగ్రెసివ్‌గా జరుగుతుందనేటువంటి మాట ఉంది. బట్ అది కూడా చాలా చోట్ల మిస్‌యూజ్ అవుతున్నటువంటి ఘటనలు కూడా చూస్తా ఉన్నాం. ఇప్పుడు బేసిక్‌గా ఏంటంటే, మన దేశంలో చట్టాలనేవి చాలా సఫిషియెంట్‌గా ఉన్నాయి. హుహు. మహిళలకి ఎప్పటికప్పుడు కొన్ని అమెండ్‌మెంట్ జరుగుతూ ట్రూ. చట్టాలొచ్చాయి. చివరికి మనం చిన్న పిల్లలకి రిలవెంట్‌గా ఉన్న పోక్సో యాక్ట్ వరకి మనం ట్రూ. తీసుకున్నట్లయితే. ట్రూ. 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 బట్ వాటిని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో చిత్తశుద్ధి లేదు. ఆ లోపం అన్నది కనబడుతుంది. హ్మ్. హ్మ్. అడ్మినిస్ట్రేషన్ లోపం వల్ల, రాజకీయ ఒత్తిళ్ల ద్వారా ఒక కేస్ ఏదన్నా వచ్చినట్లయితే అది చివరి వరకి కూడా. హ్మ్. దానితో పాటు ఏందంటే, ఒకవేళ ప్రజా సంఘాలు గాని, అక్కడున్నటువంటి కొన్ని వుమెన్ యాక్టివిస్టులు అయ్యుండొచ్చు. కొద్దిమంది తీవ్రంగా దానిపైన ప్రెషర్ చేసి, అది కేస్ బిల్డ్ అయినా కూడా, హ్మ్. దానికి అతని కొన్ని సంవత్సరాల పాటు కాలయాపన వైపుకెళ్తుంది తప్ప, దాన్ని ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా దానిని త్వరితగతంగా శిక్షలు వేసే దిశగా అంత కఠినంగా వెళ్ళేటువంటి పరిస్థితి మన దేశంలో కనబడతలేదన్నది మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్. దీనికి ఎగ్జాంపుల్‌గా మీకొకటి ఇస్తాను నేను. మన ఇది హాజీపూర్ ఘటన ఐడియా ఉండొచ్చు మీకు. రైట్. ఒక ఆ! శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి హ్మ్. ఒక కిల్లర్ అంటే సీరియల్ కిల్లర్ లాగా అతను ఒక వరుస హత్యలు చేశాడు. ఆ వరుస హత్యలు చేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా అతనికి శిక్ష పడ్డటువంటి దాఖలాలు లేవు మనకి. సో హుహుహు. ఇందాక సోదరికి ఇంకొకటి ఎగ్జాంపుల్ చేశారు. దిశ ఇన్సిడెంట్ సమయంలోనే కోవా లక్ష్మికి జరిగినటువంటి ఆ అమ్మాయి అవును. లక్ష్మికి జరిగిన ఇన్సిడెంట్. సో ఆ అమ్మాయి ఇష్యూ అన్నది తెరపైకి పెద్ద ఎత్తున రాలే. కానీ దిశ ఇన్సిడెంట్ మాత్రము చాలా పెద్ద ఎత్తున తెరపైకొచ్చి అమ్మాయి పేరు పైన చట్టము వచ్చి అట్ ద సేమ్ టైమ్ ఆ ఇన్సిడెంట్ జరిగిన అతని పైన సజ్జనార్ అప్పుడు చేసినటువంటి ఇన్సిడెంట్ కూడా మనం అందరం కూడా కొనియాడినాం. కరెక్ట్. బట్ కానీ అల్టిమేట్ గా సజ్జనార్ ఇప్పటికీ కూడా ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఆయన ఇంకా కూడా బాధ్యుడిగానే వాటిని ఉన్నాడు. మళ్ళా మానవ హక్కుల ద్వారా వచ్చినటువంటి కేసు పూర్వపరాల దృష్ట్యా ఇప్పుడు ఆయన మళ్ళా కేసులు ఎదుర్కొని తిరుగుతూనే ఉన్నారు ఇంకా అవును. కూడా. అవును. సో అంటే కొన్ని దగ్గరలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు జరిగినప్పుడు సో దానిని మనము సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా అలాంటి ఇన్సిడెంట్‌లు మనం ఎవరిని సపోర్ట్ చేయకూడదు. సో ఒక ఇష్యూ జరిగినప్పుడు దాని పూర్వపరాలు గ్రహించినప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్‌గా వెళ్ళినటువంటి పోలీస్ స్టేషన్ కూడా ఒక ఫ్రెండ్లీ పోలీస్ అని మనం చెప్తూ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఒక కేస్ పెట్టినప్పుడు ఇమ్మీడియేట్‌గా దాన్ని రిసీవ్ చేసుకోవాలా. కానీ ఒక కేస్ పెట్టడానికి వెళ్ళినటువంటి అమ్మాయి పట్ల ఫస్ట్ డిపార్ట్‌మెంట్ నుంచి మీ అమ్మాయికి ఏమైనా అఫైర్ ఉందా? మీ హ్మ్. అమ్మాయి హ్మ్. ఇంకెక్కడికైనా ఎళ్ళిందా? రకరకాల ప్రశ్నలతోటి ఈ రైట్. కేసు ఇక్కడ రాదు, ఇంకో దగ్గరకొస్తుంది. మీరు ఆ స్టేషన్‌కి వెళ్ళండి. హ్మ్. ఇలా ఉన్నటువంటి అంటే చట్టాల పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తులు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ వాళ్ళని అవేర్ చేయాలి. అవగాహన వాళ్ళకి చేసినప్పుడు ఏమైతదంటే అది ఈ ఇష్యూ అనేది సీరియస్‌గా తీసుకోగలుగుతారు. అట్లాగే వుమెన్‌కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్స్ గాని, వుమెన్‌కి సంబంధించినటువంటి సిబ్బందిని గాని, ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని గాని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సో రైట్. రైట్. వీటి కోసము మనం కొంత ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యాలి. హ్మ్. ఇది హ్మ్. వేస్ట్ అని అనుకోవద్దు. రైట్. ఎందుకంటే ఆ ఒక మహిళ చేంజ్ మీ పార్టీ నుంచే, మీ స్టేట్ నుంచే మొదలవుతే మంచిదని మేము డెఫినెట్‌గా. కూడా ఆశిస్తున్నాం. హ్మ్. అందుకనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ తన దగ్గరే ఉన్నది ఒక మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన సీరియస్‌గా దీనిపైన ఫోకస్ చేశారు. రెండో విషయము మంత్రిగా సీతక్క గారు ఉన్నారు. మహిళా వెల్ఫేర్ కైండొచ్చు. రైట్. తర్వాత కంప్లీట్ వుమెన్ సెక్టార్ అంతా కూడా తనే చూస్తుంది ఇప్పుడు. సో అలాంటప్పుడు ఆమె కూడా సీరియస్‌గా ఎప్పటికప్పుడు ఇంటర్నల్‌గా మనం ఏం చేయొచ్చు వీటి పట్ల. ఎందుకంటే ఆమె గ్రౌండ్ నుంచి ఉన్నటువంటి లీడర్ కాబట్టి వీటి పట్ల కొంత అలాంటి వాటిని ఎదుర్కొని వచ్చినటువంటి ఒక వుమెన్ సమస్యలు ఏంటని తెలిసినటువంటి వ్యక్తిగా వాటి పట్ల ఆమె చాలా సార్లు ఆఫీషియల్స్ తోటి, ఎన్‌జీఓస్ తోటి ఇంకా బయట వాళ్ళతో కూడా వాళ్ళు కూడా ఏ రకంగా వీటికి సపోర్ట్ చేస్తారు. ఎప్పటికప్పుడు కూడా రివ్యూస్ చేస్తున్నారు. ఎందుకంటే నేను కూడా తనతో ఉండి చూస్తున్నాను కాబట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాను. రైట్. అంటే ఒక అంశం పట్ల మనం ఎప్పుడూ కూడా అన్ని ప్రభుత్వాలు వస్తాయి పోతాయి జనరల్ కామన్ నడుస్తుంటది. కానీ నాకు అధికారం వచ్చినప్పుడు నేను ఇన్నోవేటివ్‌గా ఏం చేశాను? నా మహిళల కోసం, నా ఆడబిడ్డల కోసం నేను ఎలాంటి యాక్షన్ తీసుకొని చేయాల్సి ఒక చట్టం రూపకంగా నేను చేపిచ్చి ఇచ్చాను. దట్ ఈస్ అవర్ మార్క్. సో దానికోసం ఆమె చాలా సీరియస్ గా పనిచేస్తుంది కాబట్టి వండర్‌ఫుల్. పార్టీలకు అతీతంగా కూడా మీకేమైనా ఆలోచనలు ఉన్నా అవి ఎలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటదనే దానికి కూడా ఆమె రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి రిప్రజెంటేషన్స్ ఇయ్యండి. ఆ వుమెన్ యాక్టివిస్టులు అయ్యుండొచ్చు. ఇప్పుడు పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి మహిళా మన సోదరులు అయ్యుండొచ్చు.
ఉండొచ్చు, ఇవాళ రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఇలా చేస్తుంటే బాగుంటది ఒక ఐడియా. ఎందుకంటే ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. డెఫినెట్లీ అంటే అన్ని ప్రభుత్వాలు ఇలా అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తే బాగుంటుంది. కనీసం సమస్య వినే పరిస్థితి కూడా లేదు. కనీసం ఎవరి కలవాలో కూడా తెలియని పరిస్థితి. ఉమెన్ రిప్రజెంటేటివ్ అంటేనే అసలు ఎవరిని కలవాలనే సమస్యలో ఉన్నాం లాస్ట్ 10 years. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అట్లీస్ట్ మనకు వినడానికి ఒక వే దొరికింది కాబట్టి దాన్ని మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి ఇష్యూస్ పట్ల ఏవైనా మీరు అవేర్ చేయదలుచుకుంటే డెఫినెట్ గా రిసీవ్ చేసుకొని సిద్ధంగా ఉన్నాం. జరిగే వాటి పట్ల ఎప్పటికప్పుడు కూడా చెక్ అండ్ అవుట్ లాగా మేము ఇవాళ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా బద్ధ శత్రువులే. ఎప్పటికీ కూడా ఇవి రెండు కూడా కలవవు, కలిసి పని చేయవు. ఆ పరిస్థితి రాదు. ఎందుకంటే ఒక డెమోక్రటిక్ గా ఉండి కాపాడాలి ఈ సమాజాన్ని అనుకునేది కాంగ్రెస్ పార్టీ, ఈ సమాజాన్ని అణగదొక్కాల ఉన్నోనికి పెట్టాలనుకునేది బీజేపీ పార్టీ. కాబట్టి వాళ్ళకి మాకు ఎప్పుడు కూడా రైట్. పావని గారు, దీనిపై మీ స్పందన ఫైనల్ గా. అంటే ఇక్కడ ఒక మాట ఇంద్రశోభన్ గారు చాలా మంచి పిలుపు ఇచ్చారు. పార్టీలకు అతీతంగా కలిసి రండి, సజెషన్స్ ఇవ్వండి, మేము తీసుకుంటాం అనేటువంటి మాట ఇన్ఫాక్ట్ ఈ స్టేట్ కి ఖచ్చితంగా అవసరం అంట నేనైతే. అవినాష్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ అంటే ఢిల్లీ లెవెల్లా కేంద్రంలో అధికారం ఎన్ని సంవత్సరాలలో ఉందండి? దాదాపు 45+ years ఉంది. బీజేపీ ఎన్ని సంవత్సరాలు ఉందండి? 15-20 సంవత్సరాలు ఈజీగా ఉంది. ఇప్పటికీ కూడా పార్టీలన్నీ కలిసి రండి, అధికారాలు వస్తాయి పోతాయి, అందరు వచ్చి మీ సజెషన్స్ ఇవ్వండి, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు మానభంగాల మీద మీ సజెషన్స్ ఇస్తే చట్టాలను ఇంకా పెద్దగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా అంటే ఎవరి వైఫల్యాల వల్ల ఇదంతా జరుగుతుందండి? కేంద్రంలో వీళ్ళు పరిపాలించిండ్రు, వాళ్ళు పరిపాలించిండ్రు. చట్టాలను ఎందుకు పటిష్టం చేయలేకపోతున్నారు? చట్టాలు ఉన్నోనికి ఒక లెక్క, లేనోడికి ఒక లెక్క ఎందుకు మారుతున్నాయి? ఇప్పటికీ కూడా ఇంకా మీరు రండి, కలిసిపోండి. 10 సంవత్సరాలల్లా ఎవరిని కలవాలో ఎవరిని కలవద్దో తెలియక వీళ్ళు కలవలేదు. కలవకపోయినా కూడా కేసీఆర్ గారు షీ టీమ్స్ పెట్టి మహిళల రక్షణ కోసం, భద్రత కోసం ఏ విధంగా పాటుపడ్డదో మనందరికీ తెలిసిన విషయమే. షీ టీమ్స్ ను, లా అండ్ ఆర్డర్ ను దేశంలోనే మేటిగా తీసుకొచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్ ను స్థాపించి ఏ విధంగా చేసిండ్రో కేసీఆర్ గారు మనందరికీ తెలిసిన విషయమే. ఇంకొకటి, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 1800 అత్యాచారాలు జరిగినాయి. ఈ 1800 అత్యాచారాలల్లా ఎక్కడికి సీఎం వేయిండు, ఎక్కడికి సీతక్క వేయింది, ఎక్కడికి ఈ ఇద్దరు వెళ్ళిండ్రు? వీళ్ళు చట్టాలను ఎక్కడ పటిష్టం చేస్తారు చెప్పండి? వీళ్ళు ఎక్కడ చట్టాలను పటిష్టం చేస్తారు? ఒక పోలీస్ ఆయనే, ఒక ఎస్ఐ గన్ను పెట్టి బెదిరించి ఒక కానిస్టేబుల్ ను మానభంగం చేసిండు, అత్యాచారం చేసిండంటే లా అండ్ ఆర్డర్ ఏ స్థితిలో ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో మనం చూడొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మేము ఇద్దరితోటి యుద్ధం చేయాలండి, ఇద్దరితోటి యుద్ధం చేయాలి. మా యుద్ధము ఇద్దరితోటి. చీకటి దోస్తాను మన బీజేపీ తోటి ముందుండి కొట్లాడుతున్నా ఈ కాంగ్రెస్ తోటి. ఈ కాంగ్రెస్ ఎక్కడ పెట్టాలి, బీజేపీ చేస్తున్నా ఎక్కడ చెప్పాలి? పావని గారు, ఒక మాట చెప్పండి. విమెన్ మీద జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ని కంట్రోల్ చేయడానికి ఇంకా ఎలాంటి చట్టాలు వస్తే బాగుంటుంది? ఎందుకంటే ఇప్పటికే 490 ఉంది, తర్వాత చట్టాలు పటిష్టం కావాలి. ఫస్ట్ చట్టాలు పటిష్టం కావాలి, భయం పుట్టాలి. అంటే ఒక అమ్మాయిని ముట్టుకుంటే ఇట్లా చేస్తారా రాష్ట్రంలో? ఎవరైతే మనకు కేసీఆర్ గారు, సజ్జనార్ గారు అప్పుడు ఏదైతే చేసిండ్రో అప్పుడు కొంచెం భయం పుట్టింది. బట్ ఇన్ఫాక్ట్ పావని గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఆ ఒక్క ఇన్సిడెంట్ లో భయం పుట్టింది, కానీ దాని తర్వాత ఇంకా చాలా జరిగాయి. కొన్ని నోటీస్ అయ్యాయి, కొన్ని నోటీస్ అవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కూడా మా కిడ్స్ కాలేజ్, నేను కిడ్స్ కాలేజ్ స్టూడెంట్ నే, అప్పుడు సవితక్క గారే మంత్రిగా ఉన్నారు. ఏ విధంగా జరిగిందో మనం చూస్తూనే ఉన్నాము. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఏ విధంగా చేసిండ్రో, కేసీఆర్ గారు మళ్ళీ ఏ విధంగా చేసిండ్రో, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో ఏ విధమైన సంఘటనలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత అత్రాసు సంఘటన ఏ విధంగా జరిగిందో, వినేష్ పోగాటి మీద జరిగిన సంఘటన ఏదో, ఎంతమంది అత్యాచారాలు చేసిన వాళ్ళను జైళ్లల్లో, కోర్టులల్లో శిక్షలు అనుభవించిన తర్వాత కూడా శాల్వాలు కప్పి బయటికి తీసుకొచ్చిండ్రో, ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా వాళ్ళనే ప్రజలకు రుద్దుతున్నారో మనం అన్ని చూస్తూనే ఉన్నాము. కానీ చట్టాలు అనేటివి పటిష్టం కావాలి. ఒక అమ్మాయిని ముట్టుకుంటే శిక్ష ఈ విధంగా ఉంటది అనేది ప్రజలకు, ఈ పురుషులకు తెలియాలి. అంతేగాని
మీ పార్టీ మా పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ కాదండి. 60 ఏండ్లు వాళ్ళు పరిపాలించిండ్రు, 20 ఏండ్లు వీళ్ళు 40 ఏండ్లు వాళ్ళు పరిపాలించిండ్రు, 20 ఏండ్లు వీళ్ళు పరిపాలించిండ్రు. వాళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికి సజెషన్స్ అడుగుతున్నామంటే ఇక దౌర్భాగ్యంలో ఉన్నాం మనము. ఇప్పటికైనా మారాలి. ప్రతి బిడ్డ ఏ బిడ్డ మీద అయితే అత్యాచారాలు జరుగుతున్నదో ఆ బిడ్డ నా బిడ్డ అనుకోవాలి ప్రతి రాజకీయ నాయకుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నా బిడ్డకు అయిందే అని స్పందించాలి, సీతక్క నా బిడ్డకు అయిందని స్పందించాలి. కేసీఆర్ ఎన్నిసార్లు స్పందించారు? కేసీఆర్ గారి మానవత్వం ఏందో తెలుసు. కేసీఆర్ గారు ఏం చేసిండ్రో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసక్క. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మీరందరూ పోయి ఏ విధంగా అత్యాచార ఘటనలు జరిగిన దగ్గరికి పోయి మీరు ఏ విధంగా లొల్లిపెట్టిరో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం కోసము ఎందుకు మౌనంగా ఉంటున్నారో మేమందరం చూస్తూనే ఉన్నాము. ప్రతి ఇష్యూ పట్ల స్పందిస్తుంది. జరిగినటువంటి వాటిని రెక్టిఫై చేసుకోవడం కోసం ఒక అడుగు ముందుకేసి ఒక మెట్టు తగ్గి ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. కానీ గత ముఖ్యమంత్రి మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయేమో ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో జరిగినటువంటి ఒక చిన్నారి సంవత్సరం పిల్ల పసికందు తల్లి ఒళ్ళో వరంగల్ జరిగిన ఇన్సిడెంట్ నుంచి దిశ ఇన్సిడెంట్ వరకు కూడా ఎన్నడూ కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఎందుకు ఇవి జరుగుతున్నాయని ఒక రివ్యూ చేయలే, నేనున్నానని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వలే, ఏ లీడర్ ఇవ్వలే, ఏ ఒక్క నాయకుడు ఇవ్వలే, ఏ ఒక్క మహిళా నాయకురాలు ఇవ్వలే. కనీసం ఈ మీరు ఇంకా గత ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలి. ప్రభుత్వం మీద బురద జల్లే పావని గారు ఇంద్రశోభన్ గారు మీరు అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత 1800 అత్యాచారాలు జరిగినాయి. చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటి గురించి మాట్లాడండి. టిఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ 100% అట్టర్ ఫ్లాప్ ఇన్ ఉమెన్. మనం స్టార్ట్ చేసినటువంటి ఇంద్రశోభన్ గారు పావని గారు అట్టర్ ఫ్లాప్ అయింది రేవంత్ రెడ్డి. లాండ్ ఆర్డర్ కుంటుపడ్డది రేవంత్ రెడ్డి చేతగానితనం వల్ల. విద్యా వ్యవస్థ కుంటుపడ్డది, లాండ్ ఆర్డర్ పావని గారు శోభన్ గారు ఇందిరా శోభన్ గారు పావని గారు ఒక్క నిమిషం వినాలి. ఇక్కడ ఒక మాట, మనం పెట్టుకున్నటువంటి చర్చ ఇక్కడ నుంచి మీరు తిట్టుకునే దాకపోయింది. మహిళల అంశం గురించి మనం మాట్లాడుతాం. ఇందిరా శోభన్ గారు ఒక మాట నేను జరగడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఉన్న విషయాలు మీరు ఓపెన్ గా ఒప్పుకోవట్లేదు. అధికారంలోకి వచ్చింది మీరు కదా, ఇంకా కూడా గత ప్రభుత్వం మీద బురద జల్లడం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అధికారంలో ఉంది మీరు కదా. రైట్, ఫైనల్ గా ఒక మాట ఇందిరా శోభన్ గారు పావని గారు ఒక మాట మహిళా బిల్లును ఇందిరా శోభన్ గారు ఒక మాట ఇందిరా శోభన్ గారు పావని గారు ఒక మాట ఇందిరా శోభన్ గారు ఒక మాట ఫైనల్ గా నేను ఒక మాట చెప్తా. ఇందిరా శోభన్ గారు ఒక మాట, ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా అండ్ తెలంగాణ వ్యాప్తంగా అంటే అన్ని రాష్ట్రాల్లోనూ ఏదో ఒక చోట ఏదో ఒక ఘటన